జై ఫోటోగ్రాఫర్, జై జై ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలి. నేను మీ నారాయణ గౌడ్, అచ్చంపేట తాలూకా మాజీ అధ్యక్షుడు. మా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వాడి వేడిగా చర్చ సాగుతుంది. నేను అనుకున్న ఒక నార్కల్ డిస్టిక్ని చర్చ నడుస్తుందేమో, కొందరు వాంటెడ్గా కావాలని ఈ చర్చ నడిపిస్తున్నారేమో అని చెప్పేసి అనుకున్నా. కానీ టోటల్గా స్టేట్ వైజ్గా మొత్తం ఈ చర్చ మొత్తం జరుగుతుంది. మనకు తెలియదు, మనం ఏంటంటే మనం బయటకు పోలేదు కాబట్టి మనకు తెలియదు. నేను ఎక్కడెక్కడ నేను వాళ్ళని మొత్తం అడిగి చూసుకున్నా. ఎవరి అభిప్రాయం చూసినా కూడా మరి ఈ చర్చ అనేది ఖచ్చితంగా చేస్తూనే ఉన్నాం. ఏంది ఆ చర్చ అంటే, రాష్ట్ర సంఘానికి మరియు 10 రూపాయల స్కీమ్ నుంచి కానీ, 100 రూపాయల స్కీమ్ నుంచి కానీ, లైఫ్ మెంబర్ల సభ్యత్వం నుంచి కానీ, ఎక్స్పో నిర్వహించే వల్ల వచ్చిన ఇన్కమ్ కానీ, ఇంత ఇన్కమ్ వస్తుంది కదా, మరి దాని యొక్క లెక్కలు వివరాలు మరి ఎందుకు బాజాప్తా చెప్తలేరు అని చెప్పేసి క్వశ్చన్ రావడం జరుగుతుంది. బాజాప్తగా మరి వాళ్ళు కూడా లెక్కలు చెప్పాలి. మరి ఖర్చు ఎంత వస్తుంది, దిగులుబాటు ఎంత వస్తుంది, మనకు అసలైన డబ్బును మనం ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేస్తున్నాం, ఏ విధంగా మనం ఆదాయ వనరులని సమకూర్చుకుంటున్నాం, ఎక్కడెక్కడైతే ఆస్తులు మనం తీసుకున్నాం, రాష్ట్ర సంఘం పేరు మీద ఏ విధంగా అయితే మనం కార్లు తీసుకున్నామో దాని వివరాలు పూర్తిగా తెలియజేయవలసిన అవసరం మన రాష్ట్ర సంఘానికి ఎంతైనా ఉంది. ఒక ఫోటోగ్రాఫర్ల సంఘం అనేది ఫోటోగ్రాఫర్ల యొక్క ప్రతి సమస్య మీద మనం మాట్లాడాలి. ఫోటోగ్రాఫర్కి జరిగే ప్రతి సమస్యను మనం లేవనెత్తాలి. దిగజారుతున్న రేట్ల గురించి మనం మాట్లాడాలి. దిగజారిన రేట్లను చక్కగా చేయడంలో కూడా మనం ముందుకు రావాలి. మారుతున్న కాలంలో టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మారుతున్న కాలంలో కొత్త కెమెరాలు వస్తున్నాయి. లక్షలు పెట్టి మనం కెమెరాలు కొంటున్నాం. అయినా కూడా మన రేటు తగ్గింది ఎందుకు? దానికోసం మనం ప్రశ్నించాలి. దిగజారిన రేట్లను నిలబెట్టడానికి మనం కృషి చేయాలి. అదొక భాగం. ఫోటోగ్రాఫరు బతుకుండగా ఫోటోగ్రాఫర్కి ఏ విధంగా మనం భరోసా ఇవ్వాలి, అతనికి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన మనకు ఉండాలి. సరే, బాగానే ఉంది. కుటుంబ భరోసా అనేది కూడా ఫోటోగ్రాఫర్లు పోయిన తర్వాత అయినా వాళ్ళ కుటుంబానికి లబ్ధి జరుగుతుంది కాబట్టి దాని కూడా మనం సమర్థిద్దాం. మంచి స్కీము. ఇప్పటి వరకు కూడా చాలామంది చాలా కుటుంబాల గురించి ఆర్థిక సాయం అందింది. దీనికి మనం అందరూ అప్రిషియేట్ చేయవలసిందే. మరి 10 రూపాయల స్కీమ్ కానీ, 100 రూపాయల స్కీమ్ కానీ చాలా ఉన్నాయి, 2 ఉన్నాయి. మొత్తం మీద అయితే ఒక సిస్టమేటిక్గానే ముందుకు పోతున్నాను నేను అనుకుంటున్నాను. ఎట్ ఏ టైమ్గా మరి రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఫోటోగ్రాఫర్లకు, లైఫ్ మెంబర్లకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు అందరికీ లేవనెత్తే ప్రశ్న ఏంటంటే, మరి మనకి ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత ఖర్చు అయింది, మరి ఎవరు అడిగితే లెక్కలు చెప్తారు? మరి ఆ లెక్కలు ఎక్కడ పోయినా ఒక క్వశ్చన్ వస్తుంది. వారు అడగడమే కాదు, నేను ఒక లైఫ్ మెంబర్గా, అంటే రాష్ట్ర కార్యవర్గంలో నేను ఒక సభ్యునిగా నాకు కూడా రైట్స్ ఉన్నాయి కాబట్టి అదే కొంచెం నేను అడుగుతున్నా. లైఫ్ మెంబర్గా మనకు రాష్ట్ర సంఘంలో రాష్ట్ర కార్యవర్గానికి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఖర్చు అయ్యింది, మిగులు బడ్జెట్ ఏందని చెప్పేసి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. మాకు కూడా మీరు చెప్పవలసిన బాధ్యత మీది కాబట్టి దయచేసి మన రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ సార్కి వినియోగించుకోవడం ఏంటంటే, ఇంతమంది ప్రశ్నలకు సమాధానం మీ దగ్గర ఉంది, మరి చెప్తే బాగుంటుంది. మన ఊరికి దాన్ని దాపెట్టుకొని నేను చేస్తున్నది కరెక్టే, వాళ్ళకేది చెప్పేది అని చెప్పేసి విధంగా ఉంటే ఇంకా ఈ సమస్య అనేది పెద్ద అవుతుందో తప్పిస్తే చిన్న అయితే కాదు. ఈరోజు ఒక్కరు అడిగిరు, 2 అడిగిరు, 3 అడిగిరు, 10 మంది అడిగిరు. రాష్ట్రం మొత్తం మీద ఇదే చర్చ మొదలవుతుంది కాబట్టి మీరు మంచి చేస్తున్నారు అనిపించినప్పుడు ఆ మంచి గురించి బయటకు చెప్పండి. దాన్ని దాపెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఫోటోగ్రాఫర్కి తెలియజెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూర్చోబెట్టకున్నా సరే, జిల్లా పిఎస్టీలతోనైనా పర్వాలేదు, లైఫ్ మెంబర్స్ ఎవరైనా తీసుకున్నారో ఆ సభ్యులను ఒకసారి సమావేశం ఏర్పాటు చేసినా సరే ఒకసారి పూర్తి వివరాలు తెలియజేస్తే బాగుంటుంది.
ఈరోజు మనం, రేపు ఇంకొకరు. ఈరోజు మన నుంచి ఒక సిస్టమ్ అనేది ముందుకుంటే రేపు వచ్చేవాళ్ళు కూడా మనం ఏం చేస్తుంది ఏందనేది మనం క్వశ్చన్ చేయడానికి అర్హత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్లకు తలెత్తిన ఈ సమస్యకు మీరు సమాధానాలు చెప్తారని కోరుకుంటూ, ఫోటోగ్రాఫర్ల యొక్క అనుమానాలను తీరుస్తారని కోరుకుంటున్నాం. ఒక విషయం, ఫోటో యూనియన్లో కుటుంబ భరోసా ఒక భాగం మాత్రమే. మొత్తం టోటల్గా ఫోటో యూనియన్ అనేది కుటుంబ భరోసాకు ముడిపెట్టవద్దు. రాష్ట్రంలో అందరూ ఫోటోగ్రాఫర్లను కూర్చోబెట్టండి, సమస్యల మీద మాట్లాడండి, రేట్లు సెట్ చేయండి. మారుతున్న కాలంలో ఫోటోగ్రాఫర్లు ఏ విధంగా డెవలప్ కావాలి అని చెప్పేసి ఒక ఎక్స్పోలు పెట్టి ఎక్స్పోలో అది ఫోటో అది వర్క్షాప్లు పెట్టేయండి, వాళ్ళకు కొన్ని మెలకువలు నేర్పియండి. దాంతోపాటు దాంతోపాటు ఈ కుటుంబ భరోసాను తీసుకుపోండి, కానీ టోటల్ వ్యవస్థకు ఈ కుటుంబ భరోసా పథకాన్ని ముడిపెట్టవద్దు. తీసుకెళ్ళండి, బాగుంది. మొత్తం ఏమైందంటే కుటుంబ భరోసా పథకం అంటే మొత్తం టోటల్ కమర్షియల్ అయిపోయింది. బతుకున్నప్పుడు ఫోటోగ్రాఫర్లకు సాయం చేయండి, మనకు స్కిల్స్ నేర్పియాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎవరిని ఉద్దేశించి ఎవరిని విమర్శించడం కాదు, ఎవరిని కించపరచడం కాదు. అందరు మన వాళ్ళే. సంఘంలో మనం కలిస్తేనే సంఘం అవుతుంది కాబట్టి అర్థం చేసుకుంటారని, మాకు చిన్ని ప్రశ్నకు సమాధానం త్వరలోనే తెలియజేస్తారని కోరుకుంటున్నాం. నేను మీనారెడ్డి గౌడ్, అచ్చంపేట తాలూకా మాజీ అధ్యక్షుడు.